రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ స్టార్డమ్ను సొంతం చేసుకున్న కథానాయకుడు. బుధవారం జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయన లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియన్ మూవీ టాక్సీ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ నుంచి బర్త్డే పీక్ అంటూ గ్లిమ్స్ రూపంలో ట్రీట్ను విడుదల చేసింది. ఈ వీడియోను గమనిస్తే యష్ స్టైలిష్ లుక్తో కనిపిస్తున్నారు. రొటీన్కు భిన్నంగా బోల్డ్ కంటెంట్తో సినిమా కథను వెండితెరపై ఆవిష్కరించే విధానంలో హద్దులను చెరిపేసేలా బర్త్డే పీక్ ఉంది. యష్ గడ్డంతో పెడోరా సూట్ డ్రెస్ వేసుకొని సిగార్ కాలుస్తూ స్టైలిష్గా కనిపిస్తూ క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని, క్లబ్లోని ప్రతి ఒక్కరి దృష్టిని యష్ ఆకర్షించడాన్ని గమనించొచ్చు. ఆయన క్లబ్లోకి ఎంట్రీ ఇస్తున్న తీరు వావ్! అసలు మరో డిఫరెంట్ అవతార్లో రాకింగ్ స్టార్ మెప్పించడం ఖాయంగా అనిపిస్తోంది. బోల్డ్గా రెచ్చగొట్టే మూమెంట్స్తో నిండిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను మత్తుతో కూడిన ఆకర్షణీయమైన, హద్దులు దాటిన ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాయి. సినిమా ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. టాక్సిక్ సినిమా గురించి, రాకింగ్ స్టార్ యష్ గురించి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడారు. టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ సినిమా రొటీన్కు భిన్నంగా తెరకెక్కించిన సినిమా. గ్లిమ్స్ చూస్తుంటేనే మనలో తెలియని ఓ డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన బర్త్డే పిక్ ను విడుదల చేశాం. యష్ దేశంలో పేరున్న వ్యక్తి, సినిమా ప్రపంచంలో డిఫరెంట్ స్టైల్ కలిగిన వ్యక్తి. అతన్ని దగ్గరగా గమనించే వారికి లేదా అతనితో కలిసి ప్రయాణించే వారికి తానెంత ముందు చూపుతో ఆలోచిస్తున్నాడనే విషయం తెలుస్తుంది. తాను సినిమాలో చూపించబోయే కొత్తదనం గురించి బయటకు చెప్పరు, కానీ వాటిని చూసినప్పుడు అసాధారణంగా అనిపిస్తాయి. అతనితో కలిసి ఈ సినిమా కోసం రైటర్గా పనిచేశాను. అలాగే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ఈ ప్రయాణంలో తనతో కలిపి గడిపిన సమయం నాకొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. రెండు భిన్నమైన ఆలోచనలు, వ్యక్తులు కలిసినప్పుడు ఎవ్వరూ రాజీ పడరు, అలాగే గందరగోళాన్ని కలుగజేయరు. ఆ కలయిక స్టోరీ టెల్లింగ్లో సరిహద్దులు దాటుతుంది. భాష, సంస్కృతి పరమైన అడ్డంకులు ఏవీ ఎదురుకావు. ఓ కొత్త మార్పును మనం గమనించవచ్చు. అదే ఇక్కడ జరిగింది. ఇది కేవలం వెండితెరపై చూసి ఎంజాయ్ చేసే సినిమా మాత్రమే కాదు, ఓ వైవిధ్యభరితమైన అనుభవాన్ని పొందుతారు. యష్తో చేస్తున్న ఈ ప్రయాణంలో సినీ ఫీల్డ్లో ఈ ప్రయాణం గొప్పతనాన్ని తను నాకు తెలియచెప్పాడు. ఆయన అభిమానుల దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేసే నటుడు మాత్రమే కాదు, సినిమాపై అమితాసక్తి, సృజనాత్మకత ఉన్న వ్యక్తి. అలాంటి మా మాన్స్టర్ మైండ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడంగా ఫేమస్ అయిన జ్యోతి పూర్వాజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంచి ఫేమ్ వచ్చాక జ్యోతి ఆ సీరియల్ నుంచి తప్పుకొని సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ నటిగా బిజీ అయింది. ఎంత బిజీగా ఉన్న జ్యోతి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్స్కు అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మోడర్న్ డ్రెస్లో సోఫాలో కూర్చుని సింపుల్ లుక్తోనే జ్యోతి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం డాకు మహారాజ్తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకులు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవరన్, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడ్డంతో ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవరన్ నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయకులు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథులు పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాత సూర్యదేవరన్ నాగవంశీ మాట్లాడుతూ, జనవరి 9వ తేదీన అనంతపురంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. డాకు మహారాజ్ సినిమాని తెలుగు నాట కావలసినన్ని థియేటర్స్లో భారీగా విడుదల చేస్తున్నాం. యుఎస్ఏలో కూడా భారీ స్థాయిలో విడుదలుంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళ్లోనూ జనవరి 12న విడుదలవుతోంది. డాకు మహారాజ్తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెప్తున్నాను. డాకు మహారాజ్ చిత్రం అసలు నిరాశపరచదు. బాలకృష్ణ గారి కెరియర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా ప్రతిష్టాత్మకమైన
లార్జ్ లెవెల్ ప్రాజెక్ట్ నాగబంధంతో తన క్రాఫ్ట్ ని ఎలివేట్ చేస్తున్నారు. అభిషేక్ దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లేకు తన క్రియేటివ్ టచ్ ని అందించారు. ఇది ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి ఎన్ఐకే స్టూడియోస్ పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ మూవీ పెదకాపుతో ఆకట్టుకున్న విరాట్ ఖన్నా లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం తారక్ సినిమాస్ సహ నిర్మాణంలో లక్ష్మీ ఐరా, దేవాంశ్ నామా ఈ హై బడ్జెట్ ప్రాజెక్టును సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈరోజు మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. హీరో పురాతన ఆలయం వద్ద పెద్ద తలుపు ముందు నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. తలుపు కొద్దిగా తెరుచుకున్నందున లోపల నుంచి కాంతి వస్తోంది. ప్రాజెక్టు గొప్పదనాన్ని సూచిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న రుద్రాను పరిచయం చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. నాగబంధంలో నాభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయకులుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బిఎస్ అవినాష్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. పద్మనాభస్వామి పూరి జగన్నాథ దేవాలయం వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో అభిషేక్ నామా గ్రిప్పింగ్ స్క్రిప్ట్ను రాశారు. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధం అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.